పీర్ల కాడికి ఎవరు పోకూడదు, పోతారా? దర్గాల దగ్గరికి ఎవరు పోకూడదు, పోతారా? పోతలేమన్న వాళ్ళ చేతులు లేపండి, అందరు లేపాలే చేతులు. ఎందుకోసం చెప్తున్నానంటే బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పీర్ల కాడికి ఎందుకు పోతారు? ఏదో ఆపతులు ఉన్నాయని, ఏదో సమస్యలు ఉన్నాయని పోతారు, మంచిగా అవుతుందని పోతారు, లేదంటే ఏదైనా అప్పులు పోతాయి, రోగాలు పోతాయి, పిల్లలు అవుతారు, ఏదో అవుతారని పోతారు. బాగుంది, సంతోషం. అది సదరు మానవుని యొక్క ఆరాటపు హక్కు. మనిషికి ఒక ఆరాటం ఉంటుంది, ఆడుకోతే బాగైతుందో, ఆడుకోతే బాగైతుందో, ఆడుకోతే బాగైతుందో అని. సంతోషం. మీకు అప్పులైనవే ఎవంతో పోయి మీ ధర్మాన్ని, ఈ జాతిని, మాలాంటి ఋషులను కూదబెడుతున్నారట. మాలాంటి ఋషుల తపస్సును కూదబెడుతున్నారు. బ్రహ్మంగారి లాంటి మహనీయుడు భవిష్యత్ కాలజ్ఞానాన్ని చెప్పినటువంటి యోగి యొక్క ధర్మాన్ని ఎవంతోనో పోయి కూదబెడుతున్నారు మీరు. ఒకవేళ ఆ పీర్ల కాడంత సత్యం ఉంటే, ఆ పీర్ల కాడంత పవర్ ఉంటే, నేను ఒక మాట చెప్తా. ఎన్నో మహమ్మదీయ దేశాలు ఆకలి చావులు వస్తున్నాయి. ఉగాండా లాంటి దేశాల్లో